సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది. సో ఎస్ మీరు చూడొచ్చు, తొక్కిసలాట ఘటన రోజు ఈ వీడియో కారణంగానే, ఈ తొక్కిసలాట ఘటన కారణంగానే రేవతి మరణించింది. ఆ వీడియోను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లే చేసి చూపిస్తున్నారు. ఇక ఒకసారి కండిషన్స్, రాష్ట్ర ప్రభుత్వం ఏం కండిషన్స్ పెడుతోంది, రాష్ట్ర ప్రభుత్వం కండిషన్స్ సంబంధించి ఏమున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏం కండిషన్స్ పెడుతుందంటే కనుక టాలీవుడ్ ప్రతినిధులకి ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటంటే కులగణన సర్వేని ప్రచారం చేయాలి, సినీ నటుల ప్రచారంలో పాల్గొనాలి, ఇది మొదటి కండిషన్. ఆ తర్వాత డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాలు సంబంధించి నిర్మూలనకు సినీ తారలు సహకరించాలి, డ్రగ్స్కి వ్యతిరేకంగా హీరోయిన్లు ప్రచారం చేయాలి. ఇక బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపు 100% ఇక ఉండకపోవచ్చు. మరోవైపుగా సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలి, ఇదో కండిషన్గా ఉంది. ఇక సినిమా టికెట్ పైన ప్రత్యేక సెస్ ఉంటుంది. ఈ సెస్తో వచ్చినటువంటి డబ్బుల్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మాణం కోసం వెచ్చించే ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక చివరిగా యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్కు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి, సినిమా ఇండస్ట్రీ తోడ్పాటు అందించాలి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండిషన్స్ పెడుతూనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి, టాలీవుడ్ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉంటుంది. ఇవన్నీ కూడా అవాస్తవాలు, ప్రచారాలు మాత్రమే. ప్రతిపక్షాల ఊబిలో పడకండి, ప్రతిపక్షాల మాటలు నమ్మకూడదంటూ అని చెప్తూ వచ్చారు. భరోసాగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఆయన. కానీ బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్గా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఒక మహిళ ప్రాణాలు పోవడం వల్లే ఇంత సీరియస్గా తీసుకున్నామని చాలా క్లియర్గా వీడియో చూపిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడి తెలుస్తోంది. శాంతి భద్రతల విషయం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు ఆయన. తెలంగాణ రైజింగ్లో కూడా సినిమా ఇండస్ట్రీ పాల్గొనాల్సింది, పెట్టుబడి విషయంలో సినిమా సహకరించాలి. తెలంగాణ టూరిజం, ఎకో టూరిజంని సినిమా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ సహకరించాలి. అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా సినిమా ఇండస్ట్రీ పైన ఉంటుంది. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వల్ల ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ అంటే వచ్చిందంటూ కూడా సురేష్ బాబు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది సమావేశంలో. సో వారిద్దరి కృషి వల్ల ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వచ్చింది. ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సాయంతోనే చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ కాస్త హైదరాబాద్ తరలి వచ్చిందని చెప్పి సురేష్ బాబు చెప్పారు. ఇక మురళీమోహన్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ అనేది ఒక ఎలక్షన్ రిజల్ట్ లాంటిది. డెఫినెట్గా ఎలక్షన్ రిజల్ట్ ఎటువంటి ఉత్కంఠ వాతావరణం అయితే ఉంటుందో మాకు అలాగనే ఉంటుంది. సో కాంపిటేటివ్ చాలా పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా మా సినిమాని ప్రమోట్ చేయాల్సిందే, ప్రమోషన్ ఉండాల్సిందే. మీరు ఈ రకంగా కొన్ని చాలా కరాఖండి గంటపదంగా మీరు బెనిఫిట్ షోలు ఉండవని మాట్లాడారు కాబట్టి ఆ విషయంలో కొంత పునరాలోచించండి అంటూ మురళీమోహన్ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అన్నట్టుగానే చాలా కరాఖండిగా తేల్చి చెప్పారన్న. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఇంకెటువంటి చర్చ కొనసాగుతున్నది. ఎస్ రవిచంద్ర, ఇంకెటువంటి ఇన్పుట్స్ అందుతున్నాయి, ఇంకా ఏ చర్చలు కొనసాగుతున్నాయి? నాగార్జున అక్కడ చేరుకున్నారు. నాగార్జున ఏమైనా క్వశ్చన్ చేశారా, నాగార్జున ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఎస్ ఇండస్ట్రీ భేటీ ఆసక్తి రేపుతోంది. ఇండస్ట్రీ భేటీలో అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. అటు ప్రభుత్వం కండిషన్స్ పెట్టడంతో పాటుగా సినిమా ఇండస్ట్రీ కూడా పలు డిమాండ్లు చేస్తోంది. ఆ డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. ఆ డిమాండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా గంటపరం కూడా మాట చెప్తోంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇకపైన ఉండవు అన్నట్టుగా 100% కరాఖండిగా చెప్తోంది. సో ఈ నేపథ్యంలో మరి మాకు కావాల్సిందే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు. ఎందుకంటే ఇంటి 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీస్తూ ఉంటాం, ఇటువంటి వాటి వల్లే కొంత సినిమాకి బెనిఫిట్ అవుతుందంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే బెనిఫిట్ షో, ప్రీమియర్ షో ఇక వద్దన్నట్టుగా చాలా కరాఖండిగా చెప్తోంది. ఈ నేపథ్యంలో మురళీమోహన్ మాట్లాడుతూ, మురళీమోహన్ కూడా మాకు ఇటువంటి యాక్టివిటీస్ ద్వారానే ప్రమోషన్ జరుగుతోంది, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండాల్సిందే, పక్కగా ప్రమోషన్ కూడా జరగాల్సిందే, కాంపిటీషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రమోషన్ చేయడం మాత్రం తప్పనిసరి అంటూ అని చెప్పుకొచ్చారు. ఎస్ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను కూడా ప్లే చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. మేము చాలా సీరియస్గా అవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మహిళ మరణించడమే. మీరు పర్మిషన్ లేకుండా వచ్చారు, అది ఓకే, కానీ అక్కడ మహిళ కనుక మరణించకపోయి ఉంటే మేము మనం అనకపోయే వాళ్ళం, సినిమా ఇండస్ట్రీ పైన ఇంత పెద్ద సీరియస్గా రియాక్ట్ అయ్యే వాళ్ళం కాదు. అక్కడ ఒక మహిళ మరణించింది కాబట్టి ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, ఈ స్థాయిలో ప్రభుత్వం సీరియస్గా ఉందంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ వీడియో ప్లే చేసిన క్రమంలోనే ఒక్కసారిగా అంతా కూడా బాధించారు, మేమంతా బాధ కలిగింది, డెఫినెట్గా ఈ రకంగా జరిగి ఉండకుండా ఉండాల్సిందని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఎకో టూరిజంని మీరు ప్రమోట్ చేయాలని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్లో బాలల చిత్రోత్సవం నిర్వహించారంటూ రాఘవేంద్రరావు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ రాఘవేంద్రరావు హైదరాబాద్ నిర్వహించాలని కోరుతున్నాం, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని
నిర్వహించాలని చెప్పి రాఘవేంద్రరావు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రజల భద్రత మాకు చాలా ముఖ్యం అంటున్నారు డీజీపీ జితేందర్. సో డీజీపీ జితేందర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా చూసుకోవాలని చెప్తున్నారైనా. ప్రజల భద్రత మాకు అత్యంత ముఖ్యం అంటున్నారు. డీజీపీ జితేందర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు పోలీసుల తరఫున. ఆయన కూడా పలు సూచనలు చేస్తున్నారు. షోలు నిర్వహించేటప్పుడు ఫ్యాన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి, కొంత నియంత్రించుకోవాలి, మీ బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు, షోలు నిర్వహించినప్పుడు ప్రజలు అసౌకర్యంగా లేకుండా ఉండేలా చూసుకోవాలని కూడా డీజీపీ జితేందర్ చెప్తున్నట్టు తెలుస్తోంది. సో డీజీపీ కూడా ఇందులో పాల్గొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన ఆ ఘటన తర్వాత ఒకసారి ఆయన ఏ రకంగా మాట్లాడారు, ఏం చెప్పారు చూద్దాం. ఇప్పుడు మాత్రం ఆయన ఈ రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని కన్విన్స్ చేస్తుందా, ఆయన కోపాన్ని చల్లారుస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఆయన ఆగ్రహానికి గురైనటువంటి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శ